అన్న నమస్కారం అన్న. నమస్తే నమస్తే అన్న. కొండా సురేఖ గారు మినిస్టర్ గారు జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమైనా పైసలు పడతాయని అని అన్నారు మొన్న మీటింగ్ లో. దాని మీద మీ అభిప్రాయం భయ్య? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సురేఖ గారు మొన్ననే తమిళనాడు ఎలక్షన్ చూసిరు. సురేఖక్క సనాతన ధర్మ కోసం మాట్లాడితే సీఎం స్టాలిన్ ఓడగొట్టిరు ప్రజలు. ఇలా నువ్వు కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజులలో నువ్వు కూడా ఓడిపోతే ఓడగొట్టి ప్రజలు ఇంకొకసారి రానియారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎవల మతం వాళ్లకు, ఎవరి ధర్మం వాళ్లకు, ఎవరి దేవుడు వాళ్ళకు, ఎవరి మతాన్ని వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. దానికి ఇష్టానుసారంగా మాట్లాడి జై శ్రీరామ్ అంటేనే పైసలు పడతాయి అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా కూడా నువ్వు ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడకుండా మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారని చెప్పి మాట్లాడాలి తప్ప ఇలా దేవుడిని పక్కన పెట్టుకొని జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ సురేఖ గారు మాత్రం ఇది మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్తాను అనుకుంటా. ఎందుకంటే దేవుళ్ళ జోలికి పోయిన స్టాలిన్ అయ్యాలు ఓడిపోయాడు, రేపటి రోజున నీ పరిస్థితి కూడా అదే విధంగా అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆమె వివరణ ఏమిచ్చిందంటే, అంటే ఇప్పుడు జై శ్రీరామ్ అంటే ఒక 200 కోట్లు రావు కదా గవర్నమెంట్ నుండి, అయితే కేంద్రంలో ఉన్నారు కాబట్టి కోట్లు తీసుకురండి, జై శ్రీరామ్ అంటే రావు కదా అని చెప్పి వివరణ ఇచ్చుకుంటా ఉంది. దానిపై మీరేమంటారు? వివరణ కాదండి, ఒక గుర్తుపెట్టుకోండి, జై శ్రీరామ్ అంటే ఎవరండి? దేవుడు. దేవుడిని పేరు చెప్తే దేవుని మీద ఎలిగేషన్ చేసి వట్టిగానే అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కాండి. నువ్వు గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్య దేశంలో అన్ని తెలిసినప్పుడు దేవుని మాట కాకుండా బీజేపీ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, ఇంతమంది ఉన్నారు తెలంగాణ నుంచి, కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నారు, మీరు అందరూ ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడాలి తప్ప ధర్మపురి అరవింద్ అందరు ఉన్నప్పుడు మాట ఏం చేస్తున్నారని అడగాలి. 8 మంది ఎంపీలు కానీ జై శ్రీరామ్ అంటే గిట్ట పడిపోతుందా పైసలు అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాబోయే రోజులలో సురేఖ గారికి ఓటమి తప్పదు. ఎందుకు రెస్పాండ్ కాలేదు అంటే, కొండ సురేఖ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారు, జిల్లాలలో మొత్తము దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారు, మొత్తం దిడుతున్నారు అందరూ. ఎందుకు బీజేపీ నాయకులు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారండి? దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో చాలా మంది ఆమె కొండ సురేఖ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఏదైనా కూడా ఎండోమెంట్ మంత్రి ఆమె, ఎండోమెంట్ దేవాదాయ శాఖ మంత్రి. దేవుళ్ళ కోసం ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడితే గట్రా కరెక్ట్ కాదు. సురేఖ గారు, మీరు ఒక గౌరవప్రదమైనటువంటి పదవులు ఉన్నారు, మీరు ఈ విధంగా చేస్తే రాబోయే రోజులలో ఎమ్మెల్యే కాదు వార్డు మెంబర్ కూడా గెలవరని చెప్పి తెలియజేస్తున్నా.